Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న బైక్ బజాజ్ నుంచి వచ్చిన పల్సర్ NS 400Z. మనకి ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ బైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ దట్టు మంచి ప్రైస్ బ్రాకెట్ కి లాంచ్ చేసి ఉన్నారు. మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే పల్సర్ N ఇది వరకు వచ్చేది కదా నేకెడ్ స్పోర్ట్ దానికిలా కనబడుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఏంటంటే సేమ్ NS ప్యాటర్న్ ఇంజిన్ వచ్చేటప్పటికి డామినర్ ఇంజిన్ ఇది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న మోడల్సే అంతా క్లబ్ చేసి ఈ బైక్ తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది అండ్ లుక్స్ పరంగా చూసుకుంటే బైక్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా దీని లుక్ అనేది చాలా బాగుంది మనకి బైక్ అనేది ప్రీమియం గా ఉంది ఆ ఫ్రంట్ ఆ గోల్డెన్ స్టడ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బైక్ అనేది ఇంకా చాలా అట్రాక్టివ్ గా ఉంది నార్మల్ NS కి దీనికి ఆ డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయొచ్చు ఇందులో ఇంకా చాలా మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి అవన్నీ నేను మీకు చెప్తాను రండి స్ట్రైట్ అవే మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే మనకి దీని DRL అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు ఇదేదో ఒక ఫేస్ మాస్క్ టైప్ లో ఉంది మనకి సింగిల్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే బోత్ మనకి హై బీమ్ లో బీమ్ కూడా దీంట్లోనే ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి NS 400Z అని బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కిందకు వస్తే మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ దీని మడ్ ఫ్లాప్ అనేది ఇది ఫైబర్ లో ఫినిష్ చేసి ఉన్నారు అండ్ మనకి దీని టైర్ సెక్షన్ చూసుకుంటే 110/70 R17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దీంట్లో MRF టైర్స్ అనేది ఇస్తున్నారు అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి బోత్ డిస్క్ తోనే వస్తుంది చూడండి గైస్ అండ్ రేర్ టైర్ వచ్చేటప్పటికి 140/70 R17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఇది నార్మల్ NS కన్నా దీనికి కొంచెం పెద్ద టైర్ అనేది ఇస్తున్నారు అండ్ మనకి సైడ్ నుంచి ఈ బైక్ చూసుకుంటే కొంచెం బల్కీగా బాగా ప్రీమియంగా కనబడుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే దీని ట్యాంక్ మీద మనకి పల్సర్ బ్యాడ్జింగ్ డ్యూయల్ టైప్లో దీనికి స్టిక్కరింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని రేడియేటర్ ట్యాంక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అండ్ దీంట్లో కూలెంట్ కూడా మనకు కనబడుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బిగ్ రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బజాజ్ నుంచి వచ్చే 400cc సేమ్ మనకి డామినర్లో కూడా సేమ్ ఇంజిన్ అనేది వాడుతున్నారు అండ్ దీని బ్రేక్ క్యాలిపర్ చూసుకుంటే ఇలా ఉంది అండ్ దీని ఫుట్ పెక్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు అండ్ బ్యాక్ బ్రేక్ సిలిండర్ ఆయిల్ సిలిండర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అండ్ రేర్ ఫుట్ పెక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అండ్ మనకి ఇది ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది అండ్ మనకి ఇది చాలా బాగుంటుంది గైస్ బ్యాక్ నుంచి చూసినా సరే మనకి నేకెడ్ ఫినిష్ అనేది చాలా బాగుంటుంది ఈ రెయిన్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది మనకి సింగిల్ టోన్లో ఇవ్వడం వల్ల ఇంకా స్పోర్టీగా కనబడుతుంది బ్యాక్ నుంచి మనకి ఇది చైన్ డ్రివెన్తో వస్తుంది మనకి ఇది లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట చైన్ రైట్ సైడ్లో డిస్క్ అనేది ఫినిష్ చేసి ఉన్నారు అండ్ మనకి బ్యాక్ మోనోసాక్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే సేమ్ మనకి రెగ్యులర్ NSలో ఇచ్చినట్టే మనకి టైల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ DRLs కూడా మనకి LED DRLసే ప్రొవైడ్ చేస్తున్నారు ఉన్నట్లయితే మనకి ఇక్కడ NS 400Z బ్యాడ్జింగ్ అనేది ఇక్కడే ఇస్తున్నారు అండ్ మనకి ఇక్కడ ఒక శారీ గార్డ్ అండ్ మనకి లెఫ్ట్లో మనకి గేర్ లివర్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు గాయస్ మనకి ఆల్ ఓవర్ ద బైక్ అంతా చూసుకుంటే కూడా మనకి చాలా ప్రీమియంగానే కనబడుతుంది మనకి ఎక్కడ చీప్ ప్లాస్టిక్ వాడారని అయితే ఫీల్ అయితే లేదు కానీ మనకు అంతా ఇది రెగ్యులర్ NSకి దీనికి కొంచెం దీని బిల్ట్ క్వాలిటీ అనేది మారింది అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి USD ఫోక్స్ అనేది ఎలా ఫినిష్ చేస్తున్నారు మనకి దీని క్వాలిటీ చూస్తే మనకి ఇది చాలా ప్రీమియంగా కనబడుతుంది ఇది వరకు ప్రీమియం బైక్స్కి వచ్చినట్టు మనకి దీంట్లో మనకి ఇప్పుడు బడ్జెట్ బైక్స్లో కూడా మనకి ఇది ఆఫర్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది గైస్ మనకి లివర్ అండ్ బ్రేక్ రెండు కూడా ఇవి అడ్జస్టబుల్ మనకి తగ్గట్టు మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే కంప్లీట్ మారిపోయింది ఇది అసలు నార్మల్ NSకి దీనికి మెయిన్ చేంజ్ అనేది ఇక్కడే కనబడుతుంది అండ్ చూసుకుంటే లెఫ్ట్లో మనకి హై బీమ్ లో బీమ్ స్విచెస్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 బటన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది టాగిల్ చేస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో టాగిల్ చేయొచ్చు చూడండి గైస్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కంప్లీట్ రివైజ్ చేసి ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మల్టీ ఇన్ఫో డిస్ప్లే అనేది చిన్నది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అండ్ దీంట్లో మనకి వెహికల్ ఇన్ఫో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు రోడ్ స్పోర్ట్ రెయిన్ ఆఫ్ రోడ్ ఇలా మనకి 4 డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ ఇస్తున్నారు అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది అండ్ మనకి దీంట్లో ట్రిప్ డేటా అండ్ లైవ్ మనం ఇక్కడ ల్యాప్ టైమర్స్ ఇలా చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ బ్లూటూత్ యూజ్ చేసి మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మనం టాగిల్ చేయొచ్చు అండ్ ఈ పార్ట్ చూసుకుంటే ఇది ఒక దీంట్లో ఇది ఇన్సెట్ చేసినట్టు అనిపిస్తుంది ఇదంతా ఒక పార్ట్లో లేదు ఇది స్ప్లిట్ అయ్యి ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని గేర్ ఇండికేటర్ స్పీడోమీటర్ టైం అండ్ దీని RPM ఇక్కడ కింద చూసుకుంటే మనం ఏ మోడ్లో ఉన్నామో అది కూడా ఇండికేట్ చేస్తుంది అండ్ సైడ్ స్టాండ్ వేసి ఉంటే మనకి బైక్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే
మనకి ఇక్కడ ఏబిఎస్ ఇండికేషన్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కీ హోల్డర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. ఇది వరకు మనకి డామినర్కి యాడ్ చేశారు. సేమ్ దీనికి కూడా ఈ పార్ట్ చూసుకున్నట్లయితే కొంచెం డామినర్ లాగే ఉంది. ఈ హ్యాండిల్ బార్ కూడా కొంచెం వైడ్ హ్యాండిల్ బార్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు డామినర్ లుక్కే ఉంది ఈ హ్యాండిల్ బార్ వరకు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది దానికి దీనికి మారిపోతుంది. దానికన్నా ఇది అప్డేటెడ్ వర్షన్. అండ్ ఈ ట్యాంక్ చూసుకున్నట్లయితే ట్యాంక్ అనేది కొంచెం నారోగానే ఉంది. మనకి ఇంకా ఫ్యూయల్ ఓపెన్ లిడ్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు 14 లీటర్స్ ఆఫ్ ట్యాంక్తో. అండ్ సీట్స్ చూసుకుంటే కూడా మనకి మంచి 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 ఫర్మ్గా బాగుంది సీట్ కుషనింగ్ కూడా. అండ్ ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ కూడా బాగుంది గైస్. ఓవరాల్గా నాకు ఈ బైక్ చూసుకుంటే బైక్ అనేది చాలా బాగుంది గైస్. ఫ్రంట్ నుంచి స్టార్టింగ్ నుంచి బ్యాక్ కూడా మనకి సేమ్ ఎన్ఎస్, బట్ ఎన్ఎస్లోనే ప్రీమియం బిట్స్ యాడ్ చేసి కొంచెం లుక్ అనేది ఇంకా పెంచారు దీనికి. అండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే దీనికి డామినర్ ఇంజన్ ఇచ్చి డామినర్ కన్నా దగ్గర 70,000 to 80,000 తక్కువలో మనకి ఆఫర్ చేస్తున్నారు గైస్. చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇనిషియల్గా చూసుకుంటే దీని పికప్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనకి దీంట్లో 400cc అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఆ పుల్ అనేది చాలా బాగుంది. మూమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఫ్రీగా ఉందన్నమాట. మనం చూసుకున్నట్టయితే మనకి డామినర్లో దీంట్లో సేమ్ ఇంజిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అది చాలా హెవీగా ఉంటుంది బైక్. కొంచెం ఇది లైట్గా ఉంది. అండ్ ఆ 400cc ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫ్రీగా వెళ్తుంది అన్నమాట బైక్. మనకి సిటీలో అనేది చాలా బాగుంది. ఇనీషియల్గా అయితే సిటీలో దీన్ని మెనవర్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంది. ఇలాంటి ట్రాఫిక్ కండిషన్స్లో కూడా ఈజీగానే డ్రైవ్ చేయొచ్చు. అండ్ మనం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 373cc వస్తుంది. అండ్ మనకి చూసుకుంటే దీని పవర్ వచ్చేటప్పటికి 39.4 bhp అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 35 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తున్నారు. మనకి ఇది మోర్ దెన్ సిటీ డ్రైవింగ్కి. అండ్ చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా బైక్ కూడా మనకి ఇది ఒక నేకెడ్ స్పోర్ట్ వల్ల ఏంటంటే మనం సిటీలో మెనవరింగ్ కానీ లేకపోతే మనకి ఆ కట్స్ ఇవ్వడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం దీంట్లో హై స్పీడ్స్ కూడా చేయొచ్చు. బట్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ సేఫ్టీ విషయంలోకి వచ్చిన మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి రెయిన్, రోడ్ ఇలా 4 డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకి సేఫ్టీ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. మనకి దీని బ్రేకింగ్ కూడా చాలా బాగుంది గైస్. మనకి నార్మల్గా మనకి పల్సర్లో బ్రేకింగ్ అనేది బాగుంటుంది. ఎన్ఎస్లో అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఎన్ఎస్ టైప్లోనే ఉంది. బట్ దీంట్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బాగా పెంచారు. దీని సస్పెన్షన్ అనేది మెయిన్ ఆస్పెక్ట్. మనకి ఇది ఫ్రంట్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే 43 mm ఆఫ్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని సస్పెన్షన్ అనేది బాగుంది. బ్యాక్ కొంచెం హార్డ్ ఉంది మోనోషాక్ వల్ల. బట్ మనకి నార్మల్ కండిషన్స్లో అయితే బాగానే ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీనికి కూడా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. బట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అది కొంచెం మనం జాగ్రత్తగానే వెళ్ళాలి. బట్ మోరోవర్ తగలదు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. దీని వెయిట్ వచ్చేటప్పటికి 174 kgs అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీట్ హైట్ వచ్చేటప్పటికి 807 mm అనేది ఉంది కాబట్టి నార్మల్గా ఒక 5'6", 5'7" నుంచి ఉన్నోళ్ళు ఈజీగానే డ్రైవ్ చేయొచ్చు. ఇందులో అంతా డిజిటల్ కన్సోల్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ స్మార్ట్ ఫీచర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్లూటూత్ ఫంక్షనాలిటీ కానీ మన ఫోన్లో కనెక్ట్ చేసుకొని మనం దీని నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ కూడా మనకి అప్డేట్ చేశారు. అండ్ గైస్ కంపారిజన్ చేయాలి అని కాదు కానీ దీంట్లోనే బెస్ట్ రైవలరీ వచ్చేటప్పటికి దీంట్లో మనకి డామినర్ ఉంది. డామినర్కి దీనికి చూసుకుంటే అది 3,10,000 నుంచి 3,20,000 దాకా పడుతుంది ఆన్ రోడ్. బట్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఆన్ రోడ్ వచ్చేటప్పటికి హైదరాబాద్ 2,23,000 అనేది పడుతుంది. నియర్లీ 70,000 to 80,000 డిఫరెన్స్ వస్తుంది విత్ సేమ్ ఇంజన్ సేమ్ స్పెసిఫికేషన్స్. సో మీకు కంపేర్ టు డామినర్ తీసుకోవాలి అంటే ఆన్ బడ్జెట్లో బెస్ట్ చాయిస్ అని చెప్తాను. బట్ మెయిన్గా నేను మీకు ఇందాక ఒక వీడియోలో ఒక విషయం చెప్పాను. ఇందులో మెయిన్ ఫ్లా ఏంటంటే మీకు 60 to 70 kilometers దాటిన తర్వాతే మీకు వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎందుకు వస్తుందో తెలియదు కానీ బేసిక్గా నేను టెస్ట్ డ్రైవ్ చేసిన బైక్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో తెలియదు కానీ బట్ బైక్ అయితే వైబ్రేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. బేసిక్గా మనకైతే ఎక్కడైతే వైబ్రేషన్ రాకూడదో అక్కడే వస్తుందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఈ వైబ్రేషన్స్ అనేవి నాకు మినిమల్ ప్రాబ్లం లేదు అని అనుకుంటే మటుకు హ్యాపీగా వెళ్ళచ్చు. సో ఈ వైబ్రేషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ మటుకు చేసి మీకు ఓకే అయితేనే
ఫ్రంట్కి వెళ్ళండి. ఎందుకంటే నేను ఇది చాలా మేజర్ ప్రాబ్లం కాబట్టి నేను వెళ్తున్నాను. ప్రీవియస్గా అపాచీ 160 180లో ఇదే ప్రాబ్లం ఉండేది. వైబ్రేషన్స్ బండి అంతా చాలా బాగుంటుంది, బట్ వైబ్రేషన్స్ ఉంటాయి. సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంది. బండి అంతా చాలా బాగుంది, బట్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ మనకి డామినర్లో ఇంత వైబ్రేషన్స్ ఉండవు. మనకి ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. మనకి సిటీలో ఈజీగా 30 to 33 వస్తుంది, అండ్ హైవేలో 35 అబవ్ కూడా వస్తుంది. మన కంపెనీ అయితే 35 ఇచ్చాడు, బట్ కస్టమర్ క్లెయిమింగ్ అయితే 33 34 కూడా ఉంది. సో మైలేజ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అండ్ ప్రైస్ ఎవ్రీథింగ్ అనేది మనకి చాలా బాగుంది. ఫైనల్గా ఈ బైక్ తీసుకోవాలా లేదా అంటే, అండ్ ఎవరికైతే మనకి పల్సర్ డిజైన్ ఇష్టం, ఆ ఎన్ఎస్ డిజైన్ ఇష్టం అనుకుంటారో వాళ్ళు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అండ్ దట్టు విత్ బడ్జెట్ మనకి ఒక 70 to 80,000 తక్కువలో మనకి విత్ ప్రాపర్ మనకి నేకెడ్ స్పోర్ట్ అనేది వస్తుంది. సో ఎవరికైతే నేకెడ్ స్పోర్ట్స్ ఇష్టపడతారో వాళ్ళు ఈజీగా ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. బట్ చెప్పా కదా గైస్, ఒక్కసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు వైబ్రేషన్స్ అవి పర్వాలేదు, మేనేజబుల్ అనిపిస్తేనే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై